తులారాశి వారికి ఈరోజు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే తులారాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పొందుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. పనులన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మెరుగుపడుతుంది. వ్యాపారవర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగస్తుల వారు ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. తమకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు ఎవరైతే ప్రధానంగా పరిశోధన రంగంలో ఉన్నారో వారి పరిశోధనలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతోటి, స్నేహితులతోటి వివాదాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆస్తి విషయాలు బాగా చికాకుపరుస్తాయి. బంధువుల నుంచి కూడా కొన్ని విషయాల్లో వీరు విమర్శలను ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా వృశ్చిక రాశి వారికి మంచిది కాదు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు, పని ఒత్తిడి కూడా వీరికి అధికంగా ఉంటుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారిపై ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అంది దూరమవుతాయి. దీనివల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులకు కూడా లేనిపోని చికాకులు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు రహస్య విషయాలు కొన్ని గ్రహిస్తారు. ఇంటిలో శుభకార్యాల హడావిడి కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఆలోచనలన్నీ కూడా వీరు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి స్నేహితులను కూడా వీరు కలుసుకుంటారు. కొన్ని పాత బాకీలు వసూలయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అటువైపు మొండి బకాయిలు ఎవరికైతే ధనురాశి వరకు ఉన్నాయో అటువైపు కొంతవరకు ప్రయత్నాలు చేయడం ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. సినీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చుగురిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు, ప్రతిబంధకాలు అధికంగా ఎదురవుతాయి. ఆదాయం కంటే కూడా ఈరోజు వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. సన్నిహితుల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కూడా ఈరోజు మకర రాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలపై ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పకపోవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. మకర రాశి వారికి ఇవాళ కాసు రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇంటిలో శుభకార్యాలు కూడా ఈరోజు వీరు నిర్వహిస్తారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ఆలోచనలు కూడా ఈరోజు వీరికి అంతగా కలిసి రావు. కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ప్రయాణాలు కూడా వీరు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి. బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు చికాకు కలిగించే సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. కావున ఓర్పు వహించడం చాలా మంచిది. విద్యార్థుల ప్రయత్నాలు ఇవి కూడా ముందుకు సాగవు. అడుగడుగునా కూడా వారికి ఆటంకాలు ఎదురవుతాయి. మహిళలకు కూడా మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత కూడా నెలకొంటుంది. అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా సమస్యపోయి సఖ్యత నెలకొంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.
వ్యాపారవర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సిన రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఈరోజు అధికంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిడులు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి. ఆలోచనలు లేపి కూడా ఈరోజు వీరికి నిలకడగా ఉండవు. బంధుమిత్రులతోటి కూడా వీరికి కలహాలు ఏర్పడతాయి. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. దీనివల్ల కొంతవరకు వీరు నిరాశ చెందుతారు. ఆస్తి వివాదాలు కూడా నెలకొనే అవకాశం ఉంది. కావున మకర రాశి వారు ఈ విషయం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు కూడా వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థుల ప్రయత్నాలేవి కూడా ముందుకు సాగవు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు, అపవాదులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మకర రాశి వారికి వాడకాల్సిన రంగు గోధుమ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం చేతికంతుంది. వాహనాలు, భూములు కొనడానికి కూడా గ్రస్తి అనుకూలంగా ఉంది. వీరి చిరకాల ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా చేతికంతాయి. విద్యార్థుల కృషి కూడా ఫలిస్తుంది. మహిళలకు ముఖ్య సమాచారం ఒకటి అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వాడకాల్సిన రంగు కాఫీ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు చేసే ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే మీనరాశి వారు ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. చిన్నటి స్నేహితులను కలుసుకుని మీనరాశి వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆహ్వానాలు, గ్రీటింగులు కూడా అందుకుంటారు. పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతాయి. ప్రత్యర్థులు సైతం వీరికి అన్ని విధాలా కూడా సహకరిస్తారు. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు విదేశీ పర్యటనకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. సినీ, టీవీ కళాకారులు శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మీనరాశి వారికి వాడకాల్సిన రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా ఈరోజు పూజించడం ఈ రాశి వారికి చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో అటువంటి వారు దగ్గర నుండి శివపార్వతుల ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా స్వామివారు మరియు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమంలో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. గ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్తి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా సి అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి యొక్క ఆలోచన విధానం మరియు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా తదియ తిథి రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాలు.